ప్రవక్తలు, ఆనాటి అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈనాడు కట్టబడాలా. వాళ్ళ చేత లేఖనం రాయబడింది, వాళ్ళ చేత బోధించబడింది. అదే అభిషేకం కలిగిన దైవజనులు, అపోస్తలుడు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు ఈనాటికి కూడా ఉంటారు. వాళ్ళని గుర్తుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థించి దేవుని చిత్తం ప్రకారముగా గుర్తుపట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండే అపోస్తలునికి గృహ నిర్వాహకత్వం ఎవరికైతే అప్పగించబడిందో ఆయన కింద ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సి వస్తుంది. అది దేవుని సిస్టమ్, దేవుడు ఏర్పాటు చేసుకున్నది. అది అందరికీ పరిశుద్ధాత్మ సమానం, బైబిల్ సమానం, దేవుడు సమానమైనప్పుడు ప్రవక్త, అపోస్తలుడు కూడా సమానమే అయి ఉంటాడు. మా సేవకులను మేము గౌరవిస్తాం, అవతలను తిడతాం, అవమానపరుస్తాం, ఇష్టం ఇచ్చినట్టుగా మాట్లాడతాం, మేము ఎత్తబడే సంఘం అంటే ఇక్కడ ఎవరి జాగిరి లేదు. ఇక్కడ లేఖనం ఏం చెప్తున్నదో అదే ఆలోచించాలి తప్ప మేము ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తాం, మా దగ్గర బలం ఉంది, ధనం ఉంది, అధికారం ఉన్నది అని అంటే ఏమన్నట్టు? దేవుడు ప్రతిదీ లెక్క రాసుకుంటున్నాడు. ఎక్కడ కూడా నేను మాట ఊరికనే మాట్లాడలేదు, మాట్లాడను, అవసరం లేదు నాకు. ఇక్కడ పునాదులు పాట